చూస్తున్నాం. తెలంగాణలో రాజధాని అంటే టక్కున గుర్తొచ్చేది జంట నగరాలు. ఆ తర్వాత కాలంలో ఐటీ భూమితో సైబరాబాద్ రూపంలో మూడో మహానగరంగా ఆవిష్కృతమైంది. ఈ మూడింటికి తోడుగా ముచ్చర్లలో నాలుగో ఫ్యూచర్ సిటీగా రూపొందబోతోంది. కృత్రిమ మేధా సాంకేతికతతో అద్భుతంగా ఉండబోతున్నట్లుగా మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ తెలిపారు. హైటెక్స్లో జరిగిన క్రేడాయ్ ప్రాపర్టీ షో ముగింపు కార్యక్రమానికి హాజరై ఆయన కీలక విషయాలను ప్రస్తావించారు. రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్స్ నుంచి వచ్చే విజ్ఞప్తులను ప్రభుత్వం పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు ఆయన. టీడీపీలో అధిక శాతం ఉన్న ఈ రంగాన్ని మరింత ప్రోత్సహించాల్సి ఉందని దానకిషోర్ అభిప్రాయపడ్డారు. ఇంటర్నెట్ వచ్చి ఆర్థిక వ్యవస్థను ఏ విధంగా పరుగులు పెట్టించిందో ఏఐ కూడా ముచ్చర్లలో రాబోయే సిటీలో గణనీయమైన మార్పులు తీసుకువస్తుందని తెలిపారు ఆయన. ఏఐ సిటీని 15,000 ఎకరాల్లో నిర్మించాలి అన్నది ప్రభుత్వ ఉద్దేశమని అన్నారు ఆయన. అది సైన్స్, స్పోర్ట్స్, హెల్త్ హబ్, ఎడ్యుకేషనల్ హబ్ ఇలా 8 రకాల సిటీల సమాహంగా ఉండబోతుందని అన్నారు. అయితే ప్రస్తుతం వివిధ కంపెనీల విద్యుత్ వినియోగం భారీగా ఉంటుందని, ఏఐ సిటీలో విద్యుత్ వినియోగం చాలా తక్కువగా ఉండేలా ప్రణాళికలు ఉండబోతున్నాయని తెలిపారు ఆయన. సీఎం రేవంత్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం దావోస్, లండన్, సింగపూర్ దేశాల్లో పర్యటించి హైదరాబాద్ అభివృద్ధికి అనువైన ప్రణాళికలను అన్వేషించిందని, యుఎస్ పర్యటన ద్వారా మరిన్ని చర్యలు చేపట్టబోతుందని తెలిపారు. One of the fastest growing cities in the country, 10 fastest growing cities in the world are in India. దాంట్లో మనం ఒకటి. We grow at 8.47 year-on-year growth అండి. ప్రతి సంవత్సరం కూడాను 8.47 year-on-year growth పోతుంది. ఇట్స్ వన్ ఆఫ్ ద హైయెస్ట్. నెక్స్ట్ హైయెస్ట్ ఇస్ ఐ థింక్ సూరత్ ఇస్ 9.1%. ఇట్స్ వెరీ స్మాల్ సిటీ. సో ఈ సిటీని ఏ రకంగా ముఖ్యమంత్రి గారు తీసుకెళ్లాలనుకున్నారంటే, ఆ రోజు మిమ్మల్ని కలిసినప్పుడు ఆర్టీసీ కోహినూరులో వారు ఆ రోజు చేసిన ప్రోగ్రాంలు చెప్తాను నేను. దట్ డే మార్నింగ్ హీ వాజ్ ఇన్ అసెంబ్లీ, క్యాబినెట్లో కూర్చున్నారు, మంత్రులందరూ కూడా చాలా వాటికి అప్రూవల్స్ ఇచ్చారు. దెన్ హీ వెంట్ టు దట్ ఏఐ సిటీకి వెళ్ళారు. ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారితో మాట్లాడి చెప్పారు, హైదరాబాద్ వచ్చింది, సికింద్రాబాద్ వచ్చింది, సైబరాబాద్ వచ్చింది, నెక్స్ట్ వచ్చే సిటీ వచ్చేసి ముచ్చర్ల దగ్గర 15,000 ఎకరాల్లో కొత్త సిటీ రాబోతా ఉంది. ఈ సిటీని ప్రస్తుతానికి మేము ఏఐ సిటీ అంటున్నాం, బట్ దాన్ని నేమ్ చేయాల్సిన అవసరం ఉంది. తగు పేర్ల కోసం ప్రజలను కూడా సంప్రదించబోతున్నాము. ప్రజలకి ఒక క్రౌడ్ కాంపిటీషన్ పెట్టి తీసుకోవాలన్నది కూడా ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశం. భూ సమీకరణ విధానానికి సంబంధించి ఉప్పల్, భగాయత్ ఒక చిన్న ప్రయోగమని, మునుముందు చూడబోయే భారీ ప్రయోగం 30,000 ఎకరాలలో ఉండబోతుందని దానకిషోర్ తెలిపారు. అందులో భాగంగానే హెచ్ఎండిఏ పరిధిలో ఔటర్ రింగ్ రోడ్ వెంట 29 ప్రాంతాల్లో భూమిని ఇప్పటికే గుర్తించామని ఆయన వెల్లడించారు. హెచ్ఎండిఏ పరిధిలో 61 ఇండస్ట్రియల్ పార్క్స్ ఉన్నాయని, వాటన్నిటిని కూడా కలుపుతూ రేడియల్ రోడ్లు తీసుకురావాలని సీఎం నిర్ణయించారని తెలిపారు. ఇంతకు ముందు ఔటర్ పరిధిలో 35 రేడియల్ రోడ్లు ప్లాన్ చేయగా అందులో 20 పూర్తయ్యాయని, మరో 4 రోడ్లు పనులు సాగుతున్నాయని చెప్పారు. సో ఏ అనేది మనకి ఎట్లయితే ఇంటర్నెట్ ఎట్లయితే 1970s 80s వచ్చి ఎకానమీని మొత్తాన్ని బూస్ట్ చేసిందో, ఏఐ ఈజ్ గోయింగ్ టు బూస్ట్ లైక్ దాట్. వెన్ ఇంటర్నెట్ కేమ్, all the things you are shown, all are happening in internet now. You can't imagine the world without internet. When electricity was invented, అని అన్నమాట బేసికల్గాను. అది ఎంత తీసుకొచ్చిందో కంప్యూటర్లో తీసుకొచ్చాయి, ఇంటర్నెట్లో తీసుకొచ్చింది. ఏ ఎలా చేయబోతుంది అనేది ఎవరికి అర్థం కావట్లేదు యాక్చువల్గాను. ఇట్ కెన్ హ్యాపెన్ వెరీ వెరీ క్విక్లీ. కోవిడ్ ఇక్కడ వచ్చినప్పుడు, కోవిడ్ 2008లో వచ్చినప్పుడు ఏఐ బేస్డ్ రీసెర్చ్ చాలా జరిగింది. అది జరిగింది కూడా తెలియదు ఎవరికి. డేటా కలెక్షన్ జరిగింది. సో ఈ ఏఐ సిటీని తీసుకురావాలనేది ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. 15,000 ఎకరాల్లో ఒక సిటీ వస్తుందంటే, ఆ సిటీలో నాట్ ఓన్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ, దెర్ విల్ బి ఒక సైన్స్ సిటీ ఉంటుంది, అంటే హెల్త్ హబ్ ఒకటి ఉంటుంది, హెల్త్ సిటీ. దెర్ విల్ బి స్పోర్ట్స్ సిటీ, దెర్ విల్ బి ఎడ్యుకేషన్ హబ్. రకరకాలు ఉన్నాయన్నమాట. దాంట్లో 8 types ఆఫ్ సిటీస్ తీసుకొస్తున్నాం. దాంట్లో వాటికి సంబంధించి మీరు ఇంకోటి గమనించాలి. ముఖ్యమంత్రి గారు ఐ థింక్ స్వేరింగ్ అయిన తర్వాత కొంతకాలానికి విత్ ఇన్ a month or 2 months time, we all went to Davos with him and then went to Thames in London and then దుబాయ్కి వెళ్ళి మరీనా చూసాము, అంతా చూసుకొని వచ్చాము. కొన్ని ప్రణాళికలు రచించాం. మూసీకి సంబంధించి కానీ, వేరియస్ ప్రాజెక్టులకు సంబంధించి కానీ. ఏఐ వాజ్ వన్ ఆఫ్ ది
ఐడియాస్ కమింగ్ ఫ్రమ్ డావోస్, వారు అక్కడికి వెళ్ళిన తర్వాత. సో సిటీ ఏర్పడింది. నౌ హీ హెస్ గాన్ abroad again. He's going to New York and meet investors to bring in investments here. How to get, data centers కి సంబంధించి I think by 2025 it is expected that about 15.3 million square feet of construction space will be required for data centers alone. వీటన్నిటినీ కూడా అనుసంధానం చేస్తూ ఔటర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు 51 అదనపు రోడ్లకు ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. అందులో భాగంగానే ఇప్పటికే ఉన్న 27 రోడ్లను 100 అడుగుల నుంచి 200 అడుగుల మేర వెడల్పులు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో 60% హైదరాబాద్ నుంచి వస్తుందన్న రాజధానిని మరింత అభివృద్ధి చేసుకుని పెట్టుబడులు వచ్చే విధంగా ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు ఆయన. మెట్రో రైల్స్ కు సంబంధించి 5 కారిడార్స్ లో 78 కిలోమీటర్ల మేర విస్తరణకు 5 ఏళ్లలో 24,000 కోట్లు ఖర్చు చేశారు.